హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు చేతన కుమార్. వెల్కమ్ టు ఐ యామ్ ఫర్ అవర్ ప్రౌడ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ యూట్యూబ్ ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే వెంటనే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్‌ని తెలుగులో అందించడం జరుగుతుంది ఈ యూట్యూబ్ ఛానల్‌లో. సో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈరోజు వీడియో టాపిక్ తీసుకొస్తే ఈ యొక్క వీడియోలో మనకు కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో న్యూ అసిస్టెంట్ సూపర్వైజర్ బూస్ట్ అనే ఒక మంచి అప్డేట్‌ని మనకు అందించడం జరిగింది. సో దాంట్లో ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి? సో దాంట్లో ఏంటి అనేది మొత్తం ఈ యొక్క వీడియోలో మీరు చూడబోతారు. ఆ ప్లాన్ ఏంటి? సో ఎవరు దీంట్లో ఎక్కువ బెనిఫిట్ పొందుతారు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దీని గురించి చెప్పాలంటే అసిస్టెంట్ సూపర్వైజర్ బూస్ట్ అనేది ఎస్పెషల్లీ అసిస్టెంట్ సూపర్వైజర్ కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ అందరూ సూపర్వైజర్ కావచ్చు, అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, వీళ్ళందరికీ కొంత బెనిఫిట్ ఉండే విధంగా ఈ ప్లాన్ అనేది మనకు అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క న్యూ అసిస్టెంట్ సూపర్వైజర్ బూస్ట్ అనేది ఎవరైతే ఇందులో ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్‌లో ఎబ్యూవర్స్‌గా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇన్‌కమ్ అనేది వాళ్ళ పాకెట్‌లో వచ్చే విధంగా ఇది ప్లాన్ చేయబడింది. అంతే విధంగా అసిస్టెంట్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్‌ని సాలిడ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో 4 సీసీ పర్ మంత్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అసిస్టెంట్ సూపర్వైజర్ కూడా 4 సీసీ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సో 4 సీసీ చేయడం వల్ల వాళ్ళ యొక్క పర్సనల్ కావచ్చు, వాళ్ళ యొక్క రిటైలర్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రిఫర్డ్ కస్టమర్స్ అంటే వాళ్ళ టీమ్‌లో కొత్త వాళ్ళు వచ్చే విధంగా ఉపయోగపడేట్టుగా వాళ్ళ యొక్క బిజినెస్‌ని డెవలప్ చేసేదానికి ఈ 4 సీసీ ఉపయోగపడుతుంది కాబట్టి, సో అసిస్టెంట్ సూపర్వైజర్ కూడా 4 సీసీ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే అసిస్టెంట్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 సీసీ గాని చేయగలిగితే వాళ్ళకి రివార్డ్స్ కూడా వచ్చే విధంగా ఇక్కడ అంటే మోర్ ఇన్‌కమ్ వచ్చే విధంగా ఇక్కడ కంపెనీ ప్లాన్ చేయడం జరిగిందన్నమాట. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ప్లాన్ చూద్దాం. ఇక్కడ ఈ యొక్క కొత్త అప్డేట్‌లో మేజర్ చేంజ్ ఏంటంటే ప్రిఫర్డ్ కస్టమర్స్ అంటే ఎవరైతే కొత్తగా లాగిన్ అవుతారో వాళ్ళని మనం ప్రిఫర్డ్ కస్టమర్ అంటాం. సో ఆ ప్రిఫర్డ్ కస్టమర్‌కి ఇంతకుముందు ఎలా ఉన్నిందంటే వాళ్ళు పర్చేజ్ చేసే పైన 15% డిస్కౌంట్ అనేది రావడం జరిగేది. కాకపోతే దాన్ని ఇప్పుడు ప్రిఫర్డ్ కస్టమర్‌కి ఓన్లీ 5% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు వాళ్ళకి ఎక్కువ 15% డిస్కౌంట్ వచ్చేది. ఇప్పుడు మనకు 5% మాత్రమే ప్రిఫర్డ్ కస్టమర్‌కి రావడం జరుగుతుందన్నమాట. ఇదొక మేజర్ చేంజ్ ఇందులో చేయడం జరిగింది. సో ఆ 10% మిగిలిన 10% ఏదైతే ఉందో పైనున్న వాళ్ళందరికీ ఇచ్చే విధంగా కంపెనీ ప్లాన్ చేసింది. దాని గురించి మొత్తం కంప్లీట్ మనం చూద్దాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ మీకు కాలిక్యులేషన్ అర్థం అవ్వడం కోసం నేను ఒక రూ. 1000 పర్చేజ్ పైన నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇంతకుముందు ప్రిఫర్డ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఒక రూ. 1000 వస్తువు కొంటే 15% అంటే రూ. 150 అనేది ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ అనేది రావడం జరిగేది. బట్ ఈరోజు ఏమైందంటే ఈ కొత్త ప్లాన్‌లో ఎవరైతే ప్రిఫర్డ్ కస్టమర్ రూ. 1000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తారో 5% అంటే ఓన్లీ రూ. 50 మాత్రమే డిస్కౌంట్ అయ్యి మిగిలిన అమౌంట్‌తో వాళ్ళు ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేయాలి. సో ఇది ఒక మేజర్ చేంజ్. అంతే కాకుండా ఇంకొక చేంజ్ ఏంటంటే ఇంతకుముందు అసిస్టెంట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్టివ్ 4 సీసీ అనేది లేకపోయినా పర్సనల్ బోనస్ అనేది వాళ్ళకొచ్చేది. కాకపోతే ఇప్పుడు ఏం చేసిందంటే మనకు 4 సీసీ గాని చేయగలిగితే అసిస్టెంట్ సూపర్వైజరు ఖచ్చితంగా 4 సీసీ చేసిన వాళ్ళకి 5% మనకు పర్సనల్ బోనస్ ఏదైతే ఉందో దాంతో పాటు అడిషనల్‌గా ఇంకొక 5% అనేది బూస్ట్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చాలామందికి 4 సీసీ పైన కొంత క్లారిటీ ఉంటుంది. బట్ 4 సీసీ అంటే ఏంటి? ఎవరికి తెలియని వాళ్ళకి నేను సింపుల్‌గా చెప్తాను. బట్ 4 సీసీ గురించి కంప్లీట్ నాలెడ్జ్‌ని నేను ఇంకొక వీడియోలో మీరు చూడొచ్చు. సో ఆ వీడియోలో మనం 4 సీసీ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాను. బట్ ఈరోజు నేను అసలు 4 సీసీ అంటే ఏంటి అంటే మీరు పర్సనల్‌గా 1 సీసీ పర్చేజ్ చేయడం, ప్రిఫర్డ్ కస్టమర్స్ నుంచి అంటే కొత్త వాళ్ళ నుంచి మిగిలిన 3 సీసీని తీసుకురావడం. సో 4 సీసీ అనేది ఎవ్రీ మంత్ ఈ విధంగా మీరు చేయాలి. అంటే 1 సీసీ మీ పర్సనల్ ఐడీలో పర్చేజ్ అవ్వాలి. అండ్ మిగిలిన 3 సీసీ అనేది కొత్త వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళతో మీరు ప్లాన్ చేయొచ్చు. అది ముగ్గురితో చేస్తారా? 5 మందితో చేస్తారా? ఇద్దరితో చేస్తారా? అనేది డిపెండ్స్ అపాన్ యూ. బట్ 3 సీసీ అనేది కొత్త వాళ్ళ నుంచి రావాలి. 1 సీసీ పర్సనల్ యూజ్ మీ ఐడీలో పర్చేజ్ చేయాలి. సో ఇది ఎవ్రీ మంత్ చేయగలిగితే ఫారెవర్‌లో ఉండే
ప్రతి ఒక్క ఇన్సెంటివ్‌ని మీరు అచీవ్ చేయొచ్చు. సో, ఫారెవర్‌కి సక్సెస్ మంత్ర ఏంటి? సో, ఫారెవర్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఏం చేస్తే ఫారెవర్‌లో సక్సెస్ అవుతామంటే, ప్రతి నెల 4 సీసీ చేస్తూ మీ టీమ్‌లో గాని ఇది డూప్లికేట్ చేయగలిగితే చాలండి. సో, దీని గురించి నేను ఈ వీడియోలో ఇంతే చెప్పగలుగుతాను. సో, మీరు 4 సీసీ గురించి కంప్లీట్ నాలెడ్జ్‌ని మీరు రాబోయే వీడియోలో మీరు చూడొచ్చు. ఓకే. 4 సీసీ యాక్టివ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఒక అసిస్టెంట్ సూపర్వైజరు ఇంతకుముందు ఎలా ఉండిందంటే, తను ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే 30% అనేది పర్సనల్ డిస్కౌంట్ ఉంటుంది. అది కాకుండా పర్సనల్ బోనస్ క్యాష్ బ్యాక్ అనేది 5% ఉంటుంది. కొత్త వాళ్ళని ప్రిఫర్డ్ కస్టమర్స్‌ని గాని రిక్రూట్ చేస్తే 15% మనకు ఆ ప్రిఫర్డ్ కస్టమర్ నుంచి రావడంతో పాటు, ఆ యొక్క ప్రిఫర్డ్ కస్టమర్ యొక్క బోనస్ ఏదైతే 5% ఉందో అది కూడా రావడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఇంతకుముందు ఈ విధంగా ఉంది. కాకపోతే ఇప్పుడు చేంజ్ ఏం చేసిందంటే, ఒక అసిస్టెంట్ సూపర్వైజరు తను ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే ఓన్లీ 30% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. కొత్త పర్సన్‌ని ప్రిఫర్డ్ కస్టమర్‌ని గాని రిక్రూట్ చేసి ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే 25% మాత్రమే రావడం జరుగుతుంది. అదే అసిస్టెంట్ సూపర్వైజరు ఆ నెలలో 4 సీసీ గాని యాక్టివ్‌గా ఉంటే అడిషనల్‌గా 5% పర్సనల్ బోనసు, 5% బూస్ట్ బోనస్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో, ఈ 5% బూస్ట్ బోనస్ అనేది న్యూ చేంజ్ అండి. న్యూ అప్‌డేట్. ఓకే. సో, దీని గురించి మనము కంప్లీట్‌గా కొంచెం డీటెయిల్‌గా చూద్దాం. ఇక్కడ అసిస్టెంట్ సూపర్వైజర్ గాని యాక్టివ్‌గా లేకపోతే 4 సీసీ యాక్టివ్ లేకపోతే సో, కాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయనేది రూ. 1000 ప్రొడక్ట్ పర్చేజ్ పైన నేను మీకు జస్ట్ కాలిక్యులేషన్ అర్థం అవ్వడం కోసం నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ కరెంట్ ప్లాన్‌లో చూస్తే ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ గాని ఒక రూ. 1000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తే పర్సనల్ డిస్కౌంట్ 30% అంటే రూ. 300 డిస్కౌంట్ వస్తుంది. పర్సనల్ బోనస్ ఏదైతే ఉందో 5% రూ. 50 అనేది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అదే విధంగా ఆ అసిస్టెంట్ సూపర్వైజరు కొత్త పర్సన్‌ని రిక్రూట్ చేస్తే ఆ పర్సన్ పైన 15% అంటే రూ. 150 రూ. 1000 ప్రొడక్ట్ పైన రావడం జరుగుతుంది. అదే విధంగా పర్సనల్ బోనస్ ఏదైతే 5% ఉందో రూ. 50 అంటే మొత్తం మీద కొత్త వ్యక్తి పైన రూ. 200 అనేది రావడం జరుగుతుంది. సో, ఒక అసిస్టెంట్ సూపర్వైజరు ఇంతకు ముందు కరెంట్ ప్లాన్ ఏదైతే ఉందో సో, మనకు ఒక వ్యక్తిని స్పాన్సర్ చేసి రూ. 1000 ప్రొడక్ట్ ఆర్డర్ పెడితే రూ. 200 అనేది టోటల్ పైన ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అదే న్యూ ప్లాన్ ఏదైతే ఉందో, న్యూ ప్లాన్‌లో ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ రూ. 1000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తే 30% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. రూ. 300. అదే అసిస్టెంట్ సూపర్వైజరు కొత్త పర్సన్ అంటే ప్రిఫర్డ్ కస్టమర్‌ని రిక్రూట్ చేసి రూ. 1000 ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టిస్తే అతని నుంచి మనకు 25% అంటే రూ. 250 అనేది రావడం జరుగుతుంది. సో, ఇది ఒక మేజర్ చేంజ్ అనమాట. అంటే ఇంతకుముందు కొత్త వ్యక్తిని రిక్రూట్ చేస్తే 20% రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడు కొత్త వ్యక్తిని రిక్రూట్ చేస్తే 25% రావడం జరుగుతుంది. 4 సీసీ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నా కూడా. అదే అసిస్టెంట్ సూపర్వైజరు 4 సీసీ యాక్టివ్‌గా ఉంటే సో, సేమ్ రూ. 1000 పర్చేజ్ పైన ఎలాంటి కాలిక్యులేషన్స్ అనేది చూద్దాం. సో, మనకు కరెంట్ ప్లాన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో, న్యూ ప్లాన్‌లో ఏమైందంటే చేంజెస్ ఎలా వచ్చిందంటే ఒక అసిస్టెంట్ సూపర్వైజరు రూ. 1000 ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే 30% అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. రూ. 300. అదే విధంగా పర్సనల్ బోనస్ 5% క్యాష్ బ్యాక్ కూడా రూ. 50 అనేది రావడం జరుగుతుంది. ఎవరు 4 సీసీ యాక్టివ్ అయినప్పుడు మాత్రమే. అదే అసిస్టెంట్ సూపర్వైజరు కొత్త వ్యక్తిని రిక్రూట్ చేయగలిగితే రూ. 1000 ప్రొడక్ట్ పర్చేజ్ పైన 25% అంటే రూ. 250 అనేది పర్సనల్ పర్సనల్ మనకు ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అది కాకుండా అసిస్టెంట్ సూపర్వైజరు 4 సీసీ చేసినందుకు బూస్ట్ బోనస్ అనేసి 5% అడిషనల్‌గా ఇవ్వడం జరుగుతుంది. రూ. 50. అంటే 4 సీసీ చేసిన అసిస్టెంట్ సూపర్వైజర్‌కి కొత్త పర్సన్ నుంచి 25 + 5 30% అనేది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు 200 వచ్చేది. ఇప్పుడు రూ. 300 రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు యాక్టివ్‌గా ఉంటాయి. సో, ఇది బూస్ట్ బోనస్ అనేది మనకిక్కడ బిగ్ చేంజ్ అనేది రావడం జరిగింది. అదే కాకుండా ప్రిఫర్డ్ కస్టమర్స్ ఇంతకుముందు మనకు ఎవరైతే 15% డిస్కౌంట్‌లో పర్చేజ్ చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళకి 5% మాత్రమే రావడం జరుగుతుంది. అక్కడ 10% ఏదైతే మనకు తీసేసారో
ఆ 10%ని పైనున్న ప్రతి ఒక్క ఎఫ్బిఓకి యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకు 15% కాస్త 25% అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ అసిస్టెంట్ సూపర్వైజర్ యాక్టివ్ ఉంటే 5% పర్సనల్ బోనస్, 5% బూస్ట్ బోనస్ అనేసి ఆ అసిస్టెంట్ సూపర్వైజర్‌కి వస్తుంది. ఒకవేళ ఆ అసిస్టెంట్ సూపర్వైజర్ యాక్టివ్ కాకపోతే ఆ 5% పర్సనల్ బోనస్, 5% బూస్ట్ బోనస్ ఏదైతే ఉందో పైనున్న యాక్టివ్ అప్లైనర్ అది సూపర్వైజర్ కావచ్చు, అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు. ఎవరైతే యాక్టివ్‌గా ఉంటారో డైరెక్ట్‌గా వాళ్ళకి ఆ 5% పర్సనల్ బోనస్, 5% బూస్ట్ బోనస్ అనేది వాళ్ళకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్ చేంజ్. అంటే పైనున్న అసిస్టెంట్ సూపర్వైజర్ కావచ్చు, అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు వాళ్ళకి ఈ 5% బూస్ట్ బోనస్, 5% పర్సనల్ బోనస్ కింద అసిస్టెంట్ సూపర్వైజర్ ఇన్‌యాక్టివ్ ఉంటే వాళ్ళకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇంకా డిఫరెంట్ కేటగరీస్‌లో ఏమేం చేంజెస్ ఉన్నాయి. సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ ఏమేం చేంజెస్ ఉన్నాయో చూద్దాం. సో, ఇక్కడ మనకు పెద్దగా చేంజెస్ ఏమి లేవండి. ఎందుకంటే ఒక సూపర్వైజరు రూ. 1000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే 30% డిస్కౌంట్ వస్తుంది. అదే విధంగా క్యాష్ బ్యాక్ ఏదైతే పర్సనల్ బోనస్ ఉందో 8% రూ. 80 అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రిఫర్డ్ కస్టమర్ నుంచి 15 ప్లస్ 8 ఏదైతే ఉందో టోటల్ 23% ఇక్కడ కరెంట్ ప్లాన్‌లో రావడం జరుగుతుంది. కాకపోతే న్యూ ప్లాన్‌లో చేంజ్ అయింది ఏంటంటే, ఒక్క ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్ ఏదైతే ఉందో 15% కాస్త 25% మారడం జరిగింది. సో, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకేం చేంజ్ అవ్వలేదు. సో, అతను ఇన్‌యాక్టివ్ ఉన్నా, యాక్టివ్ ఉన్నా ఈ పర్సనల్ బోనస్ అండ్ ప్రిఫర్డ్ కస్టమర్ యొక్క బోనస్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ చేంజెస్ ఏమి లేవు. అదే ఒకవేళ యాక్టివ్‌గా ఉంటే సో, యాక్టివ్‌గా ఉంటే ఏమవుతుందంటే సేమ్ యాస్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఇన్‌యాక్టివ్ ఏదైతే ఉందో అదే బెనిఫిట్ వస్తుంది. కాకపోతే యాక్టివ్‌గా ఉండి కింద ఎవరైనా అసిస్టెంట్ సూపర్వైజర్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే ఆ యాక్టివ్‌గా ఉన్న సూపర్వైజర్‌కి బూస్ట్ బోనస్ ఏదైతే 5% ఉందో యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ 33% ఏదైతే ప్రిఫర్డ్ కస్టమర్ నుంచి వస్తుందో అది వస్తూ కిందున్న ఇన్‌యాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి బూస్ట్ బోనస్ 5% అనేది యాడ్ అవుతుంది. సో, అదే విధంగా ఒక అసిస్టెంట్ మేనేజర్‌కి సేమ్ బెనిఫిట్ ఏదైతే ఉందో 30% పర్సనల్ డిస్కౌంట్, 13% పర్సనల్ బోనస్ అనేది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ప్రిఫర్డ్ కస్టమర్ నుంచి 15% అండ్ ప్రిఫర్డ్ కస్టమర్ బోనస్ 13% క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మొత్తం 28% అనేది రావడం జరుగుతుంది ఇంతకుముందు. న్యూ ప్లాన్‌లో ఆ 15 కాస్త 25 అయింది కాబట్టి 25% ప్లస్ 13 ఏదైతే ఉందో 38% అనేది ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్‌కి ప్రిఫర్డ్ కస్టమర్ నుంచి రావడం జరిగింది. సో, ఇతను ఇన్‌యాక్టివ్ ఉన్నా, యాక్టివ్ ఉన్నా ఈ బోనస్‌లనేది యాడ్ అవుతుంది. ఒకవేళ ఆ అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్‌గా ఉండి కింద అసిస్టెంట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఇన్‌యాక్టివ్ అయితే అతని కింద జరిగిన సీసీ పైన 5% బూస్ట్ బోనస్ అనేది ఈ డైరెక్ట్ అసిస్టెంట్ మేనేజర్‌కి యాడ్ అవుతుంది. సో, ఇక్కడేంటంటే ఆహ్, ఓన్లీ కిందున్న అసిస్టెంట్ సూపర్వైజర్ ఇన్‌యాక్టివ్ ఉంటే అతనికి రావాల్సిన బూస్ట్ బోనస్ ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్‌కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇంక మనం మేనేజర్ గురించి మాట్లాడితే మేనేజర్ ఇన్‌యాక్టివ్‌లో గానుంటే సో, ఇక్కడ ఆహ్, మారేదేముండదండి. తను పర్సనల్‌గా పర్చేజ్ చేస్తే పర్సనల్ డిస్కౌంట్ 30% ఉంటుంది. ఈ పర్సనల్ బోనస్ ఏదైతే ఉందో 18% క్యాష్ బ్యాక్ అలాగే ఉంటుంది. సో, కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తే ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్ 15%, ప్రిఫర్డ్ కస్టమర్ బోనస్ 18% అంటే 33% అనేది ఇంతకుముందు కరెంట్ ప్లాన్‌లో ఉన్నది. బట్ న్యూ ప్లాన్‌లోకి వచ్చేలకే సో, ప్రిఫర్డ్ కస్టమర్ మనకు పర్సనల్ డిస్కౌంట్, పర్సనల్ బోనస్ అది మారదండి. ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్ ఏదైతే ఉందో 15% కాస్త 25% వస్తుంది. ప్రిఫర్డ్ కస్టమర్ బోనస్ 18% అంటే మొత్తం 43% అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇన్‌యాక్టివ్‌లో ఉన్నా కూడా ఇవన్నీ మనకు యాడ్ అవుతాయి. సో, ఒక మేనేజర్ యాక్టివ్‌గా ఉంటే ఇక్కడ సేమ్ యాస్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. కాకపోతే కింద ఎవరైనా అసిస్టెంట్ సూపర్వైజర్ ఇన్‌యాక్టివ్ ఉండి అతనికి రావాల్సిన బూస్ట్ బోనస్ 5% అనేది ఈ యాక్టివ్ మేనేజర్‌కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది ఓవరాల్‌గా మనకు చేంజెస్ అనేది జరిగింది. సో, ఇక్కడ మనకు సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ వీళ్ళకి
ఏదైతే చేంజ్ అయిందంటే ఒక ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్ 15% కాస్త 25%. అంటే కిందున్న ప్రిఫర్డ్ కస్టమర్‌కి ఏదైతే 10% తీసేశారో ఆ 10% ఇక్కడ ఆ పైనున్న డైరెక్ట్ పర్సన్‌కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, మనకు ఇక్కడ ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్ ఏదైతే ఉందో 25% అనేది మనకు అడిషనల్‌గా 10% యాడ్ అవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క క్యాడర్‌లోనూ 10% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో, ఈ విధంగా మనకు బోనస్ అనేది మనకు యాడ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఇంతకుముందు అసిస్టెంట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో అతని కింద ఇనాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఉంటే ఎటువంటి ఇన్‌కమ్ వచ్చేది కాదండి. బట్ ఈరోజు ఎవరైతే ఉన్నారో ఒక యాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ కింద ఇనాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ కూడా ఇన్‌కమ్ వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సో, అదెట్లా ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మీరు ఒక యాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ కింద ఇనాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఉండి తను పర్చేజ్ చేసేదాని పైన ఏదైతే వస్తుందో 5% పర్సనల్ బోనస్సు, అదే కాకుండా తను రిక్రూట్ చేసిన పర్సన్ దాని నుంచి వచ్చే 5% బూస్ట్ బోనస్. ఆ వ్యక్తి యాక్టివ్‌గా లేడు కాబట్టి పైనున్న యాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ కూడా యాడ్ అవుతుంది. సో, మనకు ఎప్పుడైతే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్‌కి యాడ్ అవుతుందో, సో, వీళ్ళ మధ్యలో ఎక్కడైనా ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ ఉన్నా కూడా, యాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఉన్నా కూడా ఆ అసిస్టెంట్ సూపర్వైజర్‌కి వెళ్ళిపోతుందన్నమాట. సో, ఇక్కడేంటంటే యాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ కింద ఒక ఇనాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఉన్నా కూడా అతని నుంచి ఇన్‌కమ్ వచ్చే విధంగా మనకు ఇక్కడ కొత్త చేంజెస్ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎలా ఉందంటే కరెంట్ ప్లాన్‌లో ఇక్కడ ఈ అసిస్టెంట్ సూపర్వైజర్ కింద ఒక ముగ్గురు అసిస్టెంట్ సూపర్వైజర్ ఉన్నారు అనుకుందాం. సో, ఇతని కింద ప్రిఫర్డ్ కస్టమర్ ఉన్నారు. సో, వీళ్ళు ఆహ్, ముగ్గురు కింద ఈ ప్రిఫర్డ్ కస్టమర్స్ బిజినెస్ జరిగితే వీళ్ళకి 20%, 20%, 20% అనేది ఈ ముగ్గురికి యాడ్ అవ్వడం జరిగేది. సో, ఇతనికి ఏమి ఉండేది కాదు. బట్ ఇక్కడ న్యూ ప్లాన్‌లో ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ అనుకోండి. సో, మీ కింద ఒక వ్యక్తి యాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఉన్నాడు. ఇద్దరు ఇనాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ 4 సీసీ చేయలేదు. సో, వీళ్ళ కింద ప్రిఫర్డ్ కస్టమర్ బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఇనాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో సో, ఇతని కింద జరిగిన ఏదైతే ₹1000 బిజినెస్ అనుకుందాము. సో, ఇతని కింద నుంచి వచ్చే ఏదైతే బూస్ట్ బోనస్ 5% ఉందో, అది కాకుండా ఇతను పర్చేజ్ చేసింది పైన పర్సనల్ బోనస్ 5%. ఈ 2 ఇతనికెళ్ళడం జరుగుతుంది. సో, ఇతను కూడా ఇనాక్టివ్ కాబట్టి ఇతని పర్సనల్ బోనస్సు అండ్ ప్రిఫర్డ్ కస్టమర్ బూస్ట్ బోనస్. ఈ 2 కూడా ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ₹50, ఇక్కడ ₹50, ఇక్కడ ₹50, ఇక్కడ ₹50. అంటే 4 ఇంటూ 50 ₹200 వీళ్ళిద్దరి నుంచి ఈ యాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ అవుతున్నారో అతనికి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇతను యాక్టివ్‌గా ఉన్నాడు కాబట్టి ఇతని నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇతని నుంచి యాక్టివ్‌కి రాదు కాబట్టి సో, ఇతని నుంచి ఏమి ఇన్‌కమ్ రాదు. సో, ఇక్కడ యాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ కింద ఉన్న ఇనాక్టివ్ అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి కూడా ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఈ యొక్క న్యూ ప్లాన్‌లో ఉండడం జరిగింది. సో, అడ్వాంటేజెస్ ఈ న్యూ ప్లాన్‌లో అడ్వాంటేజెస్ ఏదైతే ఉందో అసిస్టెంట్ సూపర్వైజర్ బూస్ట్ ఏదైతే ఉందో ఈ అసిస్టెంట్ సూపర్వైజర్‌ని మోటివేట్ చేయడంలో వాళ్ళ యొక్క ఫౌండేషన్ ఏదైతే ఉందో 4 సీసీని స్టార్టింగ్ నుంచే ఫౌండేషన్ చేసే విధంగా ఈ యొక్క న్యూ ప్లాన్ మనకు బాగా హెల్ప్ అవుతుంది. సో, అప్పుడు ఏదైతే అసిస్టెంట్ సూపర్వైజర్ ఉన్నారో అతనికి పర్సనల్ ప్రొడక్ట్ యూజ్ చేయడంలో గాని, రిటైల్ చేయడంలో గాని, వాళ్ళ టీమ్‌లో కొత్త ప్రిఫర్డ్ కస్టమర్స్‌ని యాడ్ చేయడంలో గాని, ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, అది వెరీ బిగినర్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల చాలా బాగా బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. అదే విధంగా అసిస్టెంట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో బూస్ట్ బోనస్ ఈ 4 సీసీ చేయడం వల్ల బూస్ట్ బోనస్ అండ్ పర్సనల్ బోనస్ తన యొక్క డౌన్‌లైన్ అసిస్టెంట్ సూపర్వైజర్ కూడా రిసీవ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో, ఇక్కడ ఒకవేళ 4 సీసీ చేయకపోయినా ఇంతకుముందు కంటే కొంత ఎక్కువ బెనిఫిట్ రావడం జరుగుతుంది. అదే విధంగా సేమ్ లెవెల్‌లో ఉన్నా కూడా ఇనాక్టివ్ నుంచి మనకు ఇన్‌కమ్స్ రావడం జరుగుతుంది. సో, అది కొంచెం బిగ్ చేంజ్ ఉంది. 4 సీసీ యాక్టివ్
అవడం వల్ల అసిస్టెంట్ సూపర్వైజర్ 4 యాక్టివ్‌గా ఉండడం వల్ల సో, అతని కింద ప్రోగ్రెస్ అనేది కొంచెం ఫాస్ట్‌గా జరగడం జరుగుతుంది. అదే విధంగా 4 అనేది మనకు వాళ్ళు స్టిక్ అవ్వడం వల్ల ఆ బిజినెస్ రిక్రూట్‌మెంట్ ఏదైతే ఉందో మనకు డూప్లికేషన్ బాగా జరుగుతుంది. మంచి ఇన్సెంటివ్స్ రావడం. సో, టీమ్ అనేది కొంచెం బిగ్ టీమ్‌గా ప్లాన్ అవుతూ మంచి గ్రోత్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట ఆ టీమ్‌కి. సో, ఇది కొత్త ప్లాన్‌లో ఈ బెనిఫిట్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో, ఈ న్యూ అసిస్టెంట్ బూస్ట్ అనేది మీరు చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఇది వర్క్ చేసే వాళ్ళకి చాలా అద్భుతమైన ఆఫర్ అండి. సో, కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ఎర్నింగ్. సో, మీరు నేర్చుకుంటూ ఇందులో ఇన్‌కమ్ ఎర్న్ చేసే విధంగా ప్లాన్ చేస్తుంది కాబట్టి, సో, మీరు నేర్చుకుంటూ ఉండండి. అదే విధంగా నేర్చుకొని ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ ఉండండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో నేను ఏదైతే మీకు ఈ యొక్క అసిస్టెంట్ సూపర్వైజర్ బూస్ట్ గురించి చెప్పాలనుకున్నానో అది కంప్లీట్ నాలెడ్జ్‌ని మీకు ఇవ్వడం జరిగింది. సో, ఈ యొక్క వీడియో పైన మీ కామెంట్స్ ఏదైతే ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్స్ ఇవ్వండి. సో, నేను మీ కామెంట్స్‌ని ఖచ్చితంగా చదివి మీ యొక్క కామెంట్స్ వల్ల మోర్ ఎక్సైటెడ్‌తో మరిన్ని వీడియోస్ చేస్తూ మీకు మోర్ నాలెడ్జ్‌ని ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. ఇంకా మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నా కొత్త న్యూ వీడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ అప్డేట్ మీకే రావడం జరుగుతుంది. సో, మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. నా పేరు చైతన్య కుమార్. ఐ యామ్ ఫరెవర్ ప్రౌడ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.